ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్లోని అంబర్పేటలో చోటు చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలను గుర్తించారు పోలీసులు. 2 రోజుల క్రితమే ఘటన జరగగా ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మల్లికార్జున్ నగర్లో శ్రీనివాస్, అతని భార్య విజయలక్ష్మితో సహా కూతురు శ్రావ్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకుంది. అప్పటి వరకు రామ్నగర్లో ఉంటున్న ఫ్యామిలీ పెద్ద కూతురు సూసైడ్ తర్వాత అంబర్పేటకు షిఫ్ట్ అయింది. అయితే దేవుడు పిలుస్తున్నాడని మేము కూడా మా పెద్ద కూతురు దగ్గరికే వెళ్తామని చుట్టుపక్కల వాళ్లతో చెప్తుండేవారని స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఆత్మహత్యకు గల కారణాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. కుటుంబ సభ్యులు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన అంబర్పేటలోనైతే చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అంబర్పేట వాస్తవ్యులందరూ కూడా షాక్కి గురయ్యారు. ప్రస్తుతం మనం ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఇంటి దగ్గరనే ఉన్నాము. వారు శ్రీనివాస్, వారి భార్య విజయలక్ష్మి, శ్రావ్య ముగ్గురు వాళ్ళ పిల్ల ముగ్గురు కలిసి కూడా ఇదే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. మనం లోపలికి చూసే ప్రయత్నం చేద్దాం. కిటికీ పలగొట్టారు. అయితే ఈ శ్రీనివాస్ వాళ్ళ అక్క ఎవరైతే రామ్నగర్లో ఉంటారో తను ఉదయం వచ్చి ఎంతసేపటికి ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్ చేయలేదు. దాంతోపాటు డోర్ ఎంత కొట్టినా తీయకపోయేసరికి తనకు అనుమానం వచ్చి కిటికీని అయితే పగలగొట్టింది. పగలగొట్టి లోపల చూడగా ముగ్గురు కూడా ఒకే విధంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అయితే చోటు చేసుకోవడంతో తను పక్కన ఉన్న ఓనర్స్కి తెలియజేసింది. వారు వచ్చి ఆ డోరు పగలగొట్టి ముగ్గురిని కూడా తీశారు. దీనికి ప్రాథమికంగా వారికి కారణమైతే వారి బిడ్డ, పెద్ద బిడ్డ ఆ ఫోటోలో చూస్తున్నట్టుగా వారిద్దరు దంపతులు, వారిద్దరు పిల్లలు కూడా ఆ ఫోటోలు ఉన్నారు. అయితే వారి పెద్ద బిడ్డ ఒక 4 నెలల క్రితం అదే రీతిలో రామ్నగర్లో ఉంటున్నప్పుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ ఇదే అంటే వాళ్ళ పెద్ద బిడ్డ దగ్గరికి వెళ్ళాలి, మా పెద్ద బిడ్డను కలవాలి అన్న రీతిలోనే ఆ చుట్టుపక్కల ఉన్నవారితోటి, వారి చుట్టాలతోటి చెప్తున్న ఘటన అయితే చోటు చేసుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ మా పెద్ద బిడ్డ ఉన్నప్పుడు నలుగురం కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాము, అదే రీతిలో మళ్ళీ మేము కూడా చనిపోయి ఆమె దగ్గరికి వెళ్తామన్నట్టు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొందరు స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, శ్రీనివాస్ కుటుంబం ఇక్కడ ఎప్పటి నుంచి రెంట్ ఉంటున్నారు? అసలు ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు వారి కుటుంబ సభ్యులు చనిపోవడానికి? ఏంటంటే వచ్చినప్పటి నుంచి కూడా చాలా సైలెంట్ ఉంటుండే ముగ్గురు. ఇక్కడనే కూర్చుంటుండే, మేము వచ్చి వెళ్ళేటప్పుడు కూడా చూస్తుంటాం, కానీ ఎవరితో మాట్లాడకపోతుండే. సరే కొత్త వాళ్ళు మాట్లాడరు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఉంటారులే అని మనం ఏమంత పట్టించుకోలేదు. కానీ ఇవాళ వచ్చింది, వాళ్ళ సిస్టర్ వచ్చింది మధ్యాహ్నం వచ్చి డోర్ కొట్టి ఇక్కడ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు మా తమ్ముడు వాళ్ళు అని చెప్పి డోర్ కొట్టి మళ్ళీ విండోలోకించేమో చూసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి మా పైన టీనెంట్ అబ్బాయిని ఫోన్ అడిగితే అతను 100 డయల్ చేసి ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేస్తే ముగ్గురు హ్యాంగింగ్స్ కనిపించినాయి. తర్వాత వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చేసేసుకున్నారు. అంటే రీజన్ ఏమై ఉంటుంది? అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే వాళ్ళు తరచు గొడవలు పడుతుంటారా, లేకుంటే అందరు అంటున్నట్టు వాళ్ళ పెద్ద బిడ్డ చనిపోయినాక? అదే ఇది మనకి ఇవాళనే తెలిసింది. వాళ్ళ ఎవరైతే అక్క వచ్చిందో, చనిపోయిన అక్క, ఆమె వచ్చి చెప్పిందనమాట. యాక్చువల్గా వాళ్ళ పెద్ద బిడ్డ 2 months క్రితం చనిపోతే చనిపోయినప్పటి నుంచి మేము కూడా చనిపోతాము అని చెప్పి వాళ్ళతో ఉండకుండా ముషీరాబాద్ నుంచి వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి రెంట్కుంటున్నారు వాళ్ళు. సో కానీ ఇక్కడ మాత్రం ఎవరితోటి కూడా మాట్లాడకపోతుండే, కనీసం గొడవ కూడా ఏ ప్రకారం వాళ్ళు కూడా కొట్లాడకపోతుండే. మేము వచ్చినప్పుడు కూడా మేమేమైనా పార్కింగ్ చేసి మాది ఏదైనా పని మీద పైనకి వెళ్తున్నా కూడా వాళ్ళు కూర్చున్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోతుండే. అంతేగాని మేము మందలు ఇవ్వకపోతుంటే వాళ్ళు కూడా మమ్మల్ని ఏం మాట్లాడియకపోతుండే. ఏం చేస్తుండే అసలు శ్రీనివాస్ ఇక్కడ ఏం పని చేస్తుండే, ఆయన వ్యవహారం ఎలా ఉంటుంది? సెక్యూరిటీ గార్డ్ అని చెప్పారు. సరే సెక్యూరిటీ గార్డ్ కాబట్టి ఎప్పుడు వస్తారు, మేము కూడా ప్రొఫెషన్లో మేము మార్నింగ్ పోతే ఈవినింగ్ వస్తాము, మేము కూడా అంత పట్టించుకోము, ఏదన్నా లీవ్లో ఉండొచ్చు అని కూడా అనుకుంటాం ఎప్పుడున్నా కూడా. అంతేగాని నిన్న నైట్ కూడా వాళ్ళు ఏదో పార్సల్ తెచ్చుకున్నారని పైన టీనెంట్స్ చెప్పారు. నిన్న ఈవినింగ్ కనిపించానంట వాళ్ళకి, నైట్ అరౌండ్ 10-10:30 సంథింగ్ అనుకుంటున్నా, ఆ టైంలో కనిపించానట. అంటే మేబీ ఇవాళ ఎర్లీ మార్నింగ్ టైం ఏమన్నా సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. వాళ్ళ అమ్మాయి, పెద్ద అమ్మాయి లేదు కాబట్టి ఆ సెంటిమెంట్ వాళ్ళకి ఏదో అనిపించి మేము కూడా చనిపోతాం అన్నట్టు చేసుకున్నారు.
అంటే ఏమైనా పూజలు చేయడం కానీ లేకుంటే వాళ్ళ వేరే వాళ్ళని ఇంటికి తీసుకురావడం వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళడం దానికి సంబంధించి ఏమన్నా మీరు గమనించారా? వీళ్ళైతే ఎక్కడికి వెళ్ళకపోతుండే, వీళ్ళ పాప మధ్యలో కాలేజ్ వెళ్తుండే కాబట్టి మార్నింగ్ టైం డ్రాప్ చేయడానికి వీళ్ళ ఫాదర్ వెళ్ళేది మాత్రం మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. ఎక్కువ కూడా వెళ్ళకపోతుండే కాలేజ్, కానీ అమ్మాయి వెళ్ళట్లేదు అని అనుకుంటుంటాం. కానీ మరి ఏదైనా సిక్ ఉండొచ్చులే అని మేము పట్టించుకోలేదు. కానీ వీళ్ళ ఇంటికి ఎవరు వచ్చింది లేదు, వీళ్ళు బయటికి వెళ్ళింది కూడా లేదు. వీళ్ళ మదర్ ఇప్పుడు చనిపోయిన ఆమె కూడా ఎప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటుండే, నెట్వర్క్ రాదన్నట్టు, సిగ్నల్ రాదు, ఎయిర్టెల్ సిగ్నల్ అన్నట్టు అని ఇక్కడ బయటనే వరండా బాల్కనీలో కూర్చుంటుండే. మేము ఎవరైనా కనిపిస్తే మన వాళ్ళ పైనకి టెనెంట్స్ పోతున్నా కూడా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతుండే అని ఎవరిని వాళ్ళు మందలియకపోతుండే. ఈరోజు సూసైడ్ లెటర్ కానీ అవి ఏమన్నా దొరికినాయా? అంటే ఆనవాళ్ళకు దానికి సంబంధించినవి సూసైడ్ లెటర్ అటువంటివి ఏం దొరకలేవు. ఓకే, ప్రధానంగానైతే వేరే సమస్యలు ఏం లేవు, ఓన్లీ ఇది అయి ఉండొచ్చు అన్నట్టు అంటారు. 100% ఇదే ఉంటుంది. వేరే సమస్యలు అయితే ఆర్థికంగా అవన్నీ అయితే ఏం లేవు వాళ్ళకి. మనం చూసిన దాని ప్రకారం ఆర్థికంగా ఉంటే ఖచ్చితంగా రోజు ఏదో ఒక గొడవ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఏం లేవు. వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు. బయటికి వెళ్ళేది ఉంటే బయటికి వెళ్ళి వస్తుండే, పక్కన ఎవరిని కూడా మందలియకపోతుండే. అంటే ఒకటే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు కూడా సూసైడ్ చేసుకోవడంతో మీ ఏరియా వాళ్ళు ఏమంటారు? అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మనం కూడా ఎవరు అనుకోలేము. కానీ ఇప్పుడు దాకా పోలీస్ టీం వచ్చిన తర్వాత మనకు తెలిసింది వీళ్ళు ముగ్గురు ఇట్లా చనిపోయిందని. కానీ మనం అందరూ కూడా షాక్ గురైపోయినారు. అంబర్పేట మొత్తం స్థానికంగా మొత్తం లోకల్ వాళ్ళు వచ్చి మొత్తం చూసి ఇంత అమ్మాయి వయసు కూడా 16 ఏళ్ళ అమ్మాయి కూడా చనిపోవడము దురదృష్టకరం. వాళ్ళ తల్లిదండ్రులు మరి ఎంత డిప్రెషన్లోనే ఉన్నారో, మరి వాళ్ళ అక్క కూడా వచ్చి చెప్పింది చాలా డిప్రెషన్లో ఉన్నారు అని. డిప్రెషన్లో ఉన్నందుకే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ ఉంటుండే. వాస్తవానికి మనం సైలెంట్గా ఉంటే ఎవరిది వాళ్ళు సైలెంట్గా ఉంటారు కొందరు, ఎవరితో మనకెందుకు, మన పని మనది అన్నట్టున్నారేమో అని అనుకున్నాం. కానీ ఇంత డిప్రెషన్ అయ్యి ఇట్లా చేసుకుంటారని ఎవరు ఊహించలేదు. అది ఈ ముగ్గురికి సూసైడ్ చేసుకోవడానికి కారణమైతే ప్రధానంగా వారికి డిప్రెషన్ అన్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి నెల 15 రోజులు అయినప్పటి నుంచి కూడా ఎవరితోటి మాట్లాడలేదు. వారు కూడా ఎవరితో గొడవలు కానీ వారి ఇంట్లో కూడా గొడవలు లాంటివి ఏంటి లేవు. జస్ట్ ఆ డిప్రెషన్ తోటే వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఈ సూసైడ్తో మాత్రం మా ఏరియా అంతా కూడా షాక్కి గురైనట్టు స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో మొగుల పాపన్న.